నమస్తే, నేను మీ యోగా మాస్టర్ సుబ్రహ్మణ్యం. ఈరోజు షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్కు సంబంధించినటువంటి సింపుల్ మెథడ్లో రిలీఫ్ చేసుకునే నేను కొన్ని ప్రక్రియలు చెప్తాను. వీటికి ముఖ్యంగా మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. చాలామంది సిట్టింగ్ వర్క్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, డ్రైవింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు కావచ్చు, రాంగ్ పోస్చర్లో పడుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎక్కువగా నెక్ పెయిన్ కానీ, షోల్డర్ పెయిన్ కానీ, ఫ్రోజన్ షోల్డర్ కానీ రావడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ముందుగానే రాకుండా ముందుగానే మనం ప్రివెంట్ చేసుకుంటే మంచిది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. ఒకవేళ నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజులు చేసుకుంటే తగ్గిపోతుంది. మనం వీడియోలోకి వెళ్దాం. ఎక్సర్సైజుల్లోకి మొదట 2 కాళ్ళ మధ్యలో ఒక 1/2 ఫీట్ గ్యాప్ తీసుకోండి. భుజాలకు సమాంతరంగా కాళ్ళు ఉండేటట్లు చూసుకోండి. ఫస్ట్ హ్యాండ్ రైజ్ బ్రీతింగ్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ తల చేయిని పైకెత్తాలి. ఎక్సేల్ చేస్తూ చేతిని తలని నార్మల్ తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఇది మీ అవసరాన్ని, అవకాశాన్ని బట్టి, మీ టైంని బట్టి 5 నుంచి 20 సార్లు వరకు కూడా చేయొచ్చు. మినిమం 5 టైమ్స్, మ్యాక్సిమం 20 టైమ్స్. మీరు 7 టైమ్స్, 8 టైమ్స్, 9, 10 మీ ఇష్టం, అకార్డింగ్ టు యువర్ టైమ్ అండ్ కంఫర్టబిలిటీ. తర్వాత ఆపోజిట్ లెగ్, ఆపోజిట్ హ్యాండ్. ఇప్పుడు 2 చేతులు కలిపి ఇన్హేల్. శ్వాస చాలా ఇంపార్టెంట్ అండి. డీప్ బ్రీత్ తీసుకోవాలి, కంప్లీట్గా వదిలేసేయాలి. శ్వాస తీసుకుంటూ తలని చేతుల్ని పైకెత్తాలి, బాగా డీప్ బ్రీత్ చేస్తూ. ఎక్సేల్, కంప్లీట్గా ఎక్సేల్ చేస్తూ కిందికి తీసుకురావాలి. ఇన్హేల్, ఓకే. ఇప్పుడు ఆల్టర్నేటివ్ హ్యాండ్స్. ఆ చేయి ఒకసారి, ఈ చేయి ఒకసారి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ చేయండి. ఇవి హ్యాండ్ రైజ్ బ్రీతింగ్స్. ఇంకొక చిన్న ప్రక్రియ, కాల్ని 2 కాళ్ళ మధ్యలో ఒక మినిమం 3 అడుగులు గ్యాప్ తీసుకోండి. మీ హైట్ని బట్టి ఒక 2.5 అడుగు నుంచి 3-4 అడుగుల వరకు మీరు గ్యాప్ తీసుకోవచ్చు. వాటిని ఇప్పుడు శ్వాస తీసుకుంటూ 2 చేతులు పైకెత్తాలి, తల పైకెత్తాలి, మోకాలు వంచాలి, నీ బెండ్ చేస్తూ. ఇన్హేల్, ఈ పొజిషన్కి రావాలి. ఎక్సేల్, ఒకేసారి చేతుల్ని, మెడని నార్మల్ తీసుకుని వచ్చి కాళ్ళని కూడా స్ట్రైట్ తీసుకోవాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒక 10, మినిమం 5 టైమ్స్, మ్యాక్సిమం 20 టైమ్స్ కూడా చేయొచ్చు. నేను ఒక అరౌండ్ 10 చేస్తాను. మీరు ఇదే విధంగా వీడియో పెట్టుకొని చూస్తూ కూడా చేయొచ్చు. దెన్ సేమ్ ఆపోజిట్ లెగ్ కూడా చేయాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, శ్వాస తీసుకుంటూ మోకాలు వంచాలి, చేతుల పైకి, తల పైకి. శ్వాస వదులుతూ చేతుల్ని కిందికి, తల నార్మల్గా, మోకాలు కూడా స్ట్రైట్. ఇన్హేల్, ఎక్సేల్. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దీన్ని నేను చేసేది వీడియో చూస్తూ మీరు నిదానంగా సాధన చేయండి, స్లోగా వస్తుంది. ఇన్హేల్,
exhale, inhale, exhale, inhale, exhale. దీనివలన మొత్తం వెర్టెబ్రల్ కాలం అంతా కూడా ఫ్రీ అవుతుంది. అటువైపు వెన్నుముకకు అటు ఇటు ఉన్నటువంటి మజిల్స్ చాలా ఫ్రీ అవుతాయి. నెక్ షోల్డర్ మజిల్స్ కూడా బాగా ఫ్రీ అవుతాయి. మీకు నెక్ పెయిన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఉన్నా కూడా స్లోగా రిలీజ్ అయిపోతుంది. ముఖ్యంగా నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఎక్సర్సైజులు, నెక్ ఎక్సర్సైజులు కొన్ని చెప్తాను, అవి చేయండి. నెక్ ఎక్సర్సైజుల్లో ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ తలని వెనక్కి తీసుకువెళ్ళాలి. ఒక 5 నుంచి 10 సెకండ్లు, అంటే ఒక 5 శ్వాసలు ఈ ఆసనంలో ఉండాలి. నెక్ని వెనక్కి పెట్టి ఎక్సేల్ కిందికి తీసుకొచ్చి తలని గడ్డాన్ని ఛాతీకి ఆనించాలి. కంఫర్టబుల్గా చేయాలి. ఎక్కువ సివియర్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయొద్దు. మోడరేట్ పెయిన్ ఉన్నవాళ్ళు స్లోగా చేయొచ్చు, జాగ్రత్తగా చేయండి. ఒకవేళ సివియర్ పెయిన్ ఉంటే మాత్రం వేరే ఎక్సర్సైజ్ చేయాలి. దానికోసం నన్ను కన్సల్ట్ అవ్వచ్చు, నేను చెప్తాను. ఇది ప్రివెన్షన్ మోడ్లో చెప్పేటటువంటి ఎక్సర్సైజులు. ఎవరైతే ఎక్కువసేపు డ్రైవ్ చేస్తున్నారో, ఎవరైతే ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర కూర్చొని కంప్యూటర్ వర్క్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి రాంగ్ పోస్చర్లో ఉండవలసి వస్తుంది. ఆటోమేటిక్గా బాడీ రాంగ్ పోస్చర్లోకి వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు స్టార్ట్ కాకముందే ఇవి చేస్తూ ఉంటే మీకు లైఫ్లో ఎప్పుడు నెక్ పెయిన్ రావడానికి ఆస్కారం ఉండదు. ఒకవేళ ఉన్నవాళ్ళు మోడరేట్గా ఉంటే ఈ చేయండి, సివియర్గా ఉన్నవాళ్ళు చేయదు. నెక్స్ట్ ఎక్సర్సైజు సైడ్ బెండింగ్. ఎక్సేల్, సైడ్ బెండింగ్ చేయండి. ఇన్హేల్, కమ్ అప్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్. శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, శ్వాస వదులుతూ శ్వాస తీసుకుంటూ, అలా మినిమం మీ శరీరానికి అనుగుణంగా చేయండి. ఎన్నిసార్లు చేయాలనేది మినిమం ఒక 5 సార్లు, మ్యాక్సిమం ఒక 20 సార్లు వరకు కూడా చేయొచ్చు, 20-30 సార్లు కూడా చేయొచ్చు. బట్ 5 నుంచి 10 సార్లు, 10 అట్లా రోజు రోజుకి పెంచుకుంటే మంచిది. నెక్స్ట్ ట్విస్టింగ్ ఎక్సర్సైజ్. నెక్ని ట్విస్ట్ చేయడం, తిప్పడం. ఇది ఇన్హేల్ చేస్తూ సైడ్కి తిప్పాలి, ఎక్సేల్ చేస్తూ నార్మల్గా రావాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ, 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 శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ. ఇప్పటి వరకు ఒకవేళ మోడరేట్ పెయిన్ ఉన్నవాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు వెరీ మైన్యూట్ పెయిన్ ఉన్నవాళ్ళు లేదా పెయిన్ అసలే లేకుండా ప్రివెన్షన్ కోసం చేసేవాళ్ళు మాత్రమే చేయాలి. నెక్ పెయిన్ సివియర్గా కానీ మోడరేట్గా కానీ నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఈ ఎక్సర్సైజ్ చేయకూడదు. ప్రివెన్షన్ కోసం మాత్రం చేయొచ్చు. ఇది రాకుండా కాపాడుకోవడానికి. తల ముందుకు దించి గడ్డాన్ని ఛాతీకి ఆనించండి. శ్వాస తీసుకుంటూ ఇలా ఒక రౌండ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ముందుకు రావాలి. గడ్డాన్ని ఛాతీకి ఆనించాలి. శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస తీసుకుంటూ వెనక్కి,
శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదులుతూ ముందుకు, శ్వాస తీసుకుంటూ వెనక్కి. ఇది ఆపోజిట్ చేయాలి. ఒకసారి ఇటు, ఒకసారి ఆపోజిట్ సైడ్, ఒకసారి క్లాక్ వైజ్, ఒకసారి యాంటీ క్లాక్ వైజ్. ఈ చివరిలో చెప్పిన ఎక్సర్సైజ్ మాత్రం, ఇప్పుడు చెప్పిన నెక్ రొటేషన్ మాత్రం సివియర్ పెయిన్ ఉన్నవాళ్ళు, నెక్ పెయిన్ ఉన్నవాళ్ళు చేయకూడదు. చాలా జాగ్రత్తగా అవాయిడ్ చేయండి. తర్వాత ఇవి నెక్ ఎక్సర్సైజ్లు అయిపోయిన తర్వాత షోల్డర్ని ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్, ఇన్హేల్ ఎగ్జేల్. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతాం. ఇది కూడా ఒక 6 times మినిమం. 10 times 10-20 times కూడా చేయొచ్చు, బట్ 6 times చేయండి. స్టార్టింగ్లో 6 times చేస్తే మంచిది. 6 to 10 times. శ్వాస తీసుకుంటూ భుజాల పైకి ముందుకు వచ్చి, శ్వాస వదులుతూ వెనక నుంచి కిందికి, శ్వాస తీసుకుంటూ ముందు నుంచి పైకి, శ్వాస వదులుతూ వెనక నుంచి. నేనైతే ఒక 6 times చేస్తున్నాను. ఒక 6 సార్లతో ప్రారంభించి స్లోగా చేసుకుంటే ఒక 15 to 20 daysలో మీకు పెయిన్ రిలీఫ్ ఇస్తుంది. సో ఈ రోజుకి ఇది సరిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్గా నెక్ పెయిన్కి చెప్తాను.